దయచేసి మీరేమనుకోకండి. మీలాంటి వారిని మేము పిలవలేము. మీ గురించి పూర్తిగా తెలియకుండా మీ దగ్గరికి వచ్చేసాం. అవనికి బొట్టు పెట్టకముందే వచ్చి మీరు మాకు ఉన్నదున్నట్టు చెప్పారు. థ్యాంక్స్ అండి. ఇక మేము బయలుదేరతాం. పదవే. అవనేంటి ఎంతసేపు కాముగా ఉండదే? ఎందుకుంది? తన ఆత్మాభిమానానికి ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడు అవని ఉపేక్షించదు. మరి అవని ఎందుకు మౌనంగా ఉండిపోయింది? హలో, మాతో సమానంగా అన్ని చోట్లకి రావాలని ఇక మీదట ఆశపడ్డం మానయ్యవని. అందరూ అందలం ఎక్కితే మరి మోసేవారు ఎవరుంటారని ఒక సామెత ఉంది. అందుకే ఎవరెక్కడుండాలో అక్కడే ఉండాలి. ఏమండి, ఆగండి. ఏం చేయబోతుంది? ఏమో చూద్దాం పద. ఏంటండి, ఎందుకు ఆగమన్నారు? వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్పారు, అది విని మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు. వాటన్నింటికీ నేను సమాధానం చెప్పాలి కదా. నాతో రండి. రండి. ఆగు. మా అమ్మ దగ్గరికి వీళ్ళని ఎందుకు తీసుకొచ్చావు? చెప్తాను బావగారు. ఎందుకు అంత తొందర? మీ అక్క మీ ఆవిడ నన్ను నానా మాటలు అంటున్నప్పుడు ఓపిగ్గా విని చంకలు గుద్దుకుంటూ సంబరం చేసుకున్నావు కదా. ఇప్పుడు కంగారెందుకు? అమ్మా అవని, ఇప్పుడు అందరికీ బొమ్మ కనపడాలమ్మా. బొమ్మ బొమ్మ కనపడాలా? ఏమండి, మీరు మా అత్తయ్య గారిని కూడా పిలిచారు కదా. అవును, పిలిచామండి. మరి మా అత్తయ్య గారు వాళ్ళ ఆయనతో కలిసి ఉంటుందో లేదో కనుక్కున్నారా? ఈవిడ గారు భర్తతో కలిసి ఉంటుందో లేదో తెలుసుకుని బొట్టు పెట్టాల్సింది. ఏమంటున్నారండి మీరు? అంటే ఈవిడ అంటే మా అత్తయ్య గారు తన భర్తతో కలిసి ఉండడం లేదు. విడిపోయి చాలా రోజులైంది. నేను చెప్పింది నిజమో కాదో మా అత్తయ్యనే అడగండి. అవని గారు చెప్పింది నిజమేనా వేదవతి గారు? చెప్పండి వేదవతి గారు. మీ అమ్మా నాన్నలు విడిపోయారా వసంత గారు? అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పండి. ఇందాక గలగల గలగల మాట్లాడారు కదా, ఇప్పుడు సమాధానం చెప్పండి. నోర్లు పడిపోయాయా? అమ్మా, వచ్చిన పని అయిపోయింది కదా, బయలుదేరండి. సమాధానం చెప్పే ధైర్యం లేదా? ఇంకా ఈ విషయం పొడిగించకండి, బయలుదేరండి. ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు పంపించేస్తున్నావు వేదా? వచ్చిన వాళ్ళకి నేను సమాధానం చెప్తాను కదా. అవని చెప్పింది నిజమమ్మా. నేను నా భార్య కొన్ని కారణాల వల్ల కొన్ని రోజుల క్రితమే విడిపోయాం. నా భార్య ఒకప్పుడు ఎంతో పెద్దరికంతో ఉండేది. నా భార్యకు ఎంతో పెద్ద మనసు ఉండేది. కానీ చెడు సావాసాలు ఎక్కువైపోయి నా మాట వినడం లేదు. అందుకే విడిపోయాం. నేనిప్పుడు నా చిన్న కోడలి ఇంట్లో ప్రశాంతంగా ఉంటున్నాను. ఇది ముమ్మాటికి నిజం. భర్తతో కలిసి ఉండని నాకు వ్రతం దగ్గరికి రావడానికి అర్హత లేనప్పుడు భర్తకి దూరంగా ఉంటున్న మా అత్తయ్యకి కూడా
అర్హత లేనట్టే కదా? అంతేగా మరి. మీ లెక్క ప్రకారం అన్యోన్యంగా ఉన్న ఆలు మగలే వ్రతం దగ్గరికి రావాలి. ఇప్పుడు మా అత్తయ్య కూడా రానవసరం లేదు కదా? అంతేగా మరి. మొట్టమొదట మిమ్మల్నే పిలుపు చేయడానికి వచ్చాం. ఇలా అయ్యిందేంటి? భర్తతో విడిపోయిన వారు దయచేసి మా ఫంక్షన్కి రాకండి. మీరేమీ అనుకోవద్దమ్మా. అత్తకు బుద్ధి చెప్పిన కోడలు. సూపర్ అమ్మా, వెళ్దాం పద. నేనేం చేశానని నన్ను అంటున్నారు? ఈ నిహారిక నన్ను అవమానించడానికి నీ కూతురుని వెంటేసుకుని వచ్చినప్పుడు నువ్వు ఆపలేదు. అదే నువ్వు చేసిన తప్పు. ఆ అవని మన జోలికి రాకుండా దాని బ్రతుకు అది బ్రతుకుతుంది, దాని జోలికి వెళ్ళకండే అని మీరు ఆపి ఉంటే ఇప్పుడు మీ పరువు పోకుండా ఉండేది. మీ గౌరవాన్ని ఎవరో బయటవారు తీయక్కర్లేదు. ఇదిగో ఈ నిహారిక మీ కూతురు చాలు. నన్ను అవమానించి మాట్లాడితే నేను ఊరుకుంటానా? ఎప్పటికప్పుడు బదులు తీర్చుకుంటాను. ఇంకోసారి నా ముందు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. పరువు తీసి పాతరేస్తాను. తోలు ఒలిచి ఇంటి ముందు ఎండేస్తాను. అవుని, ఈ పూటకి కోటింగ్ చాలే అమ్మా. బాగా తెక్క కుదిరింది కదా, పద బయలుదేరదాం. అత్తయ్య, మీరు అవని మాటలు నమ్మకండి. బంగారం అమ్మా, ఏంటమ్మా నా బంగారాన్ని ఎందుకు కొట్టావు? ఎక్కువ మాట్లాడేవంటే నిన్ను కూడా కొడతాను. అవసరమా దీనికి? ఆ ఇంటికెళ్ళి దాన్నెందుకు రెచ్చగొట్టాలి? దాన్ని ఫంక్షన్కి పిలిస్తే దీనికేమైంది? ఎన్ని ఫంక్షన్లకు అది మనం కలిసి వెళ్ళలేదు. మీరు బాగున్నారు, మధ్యలో నాకొచ్చింది చెడ్డ పేరు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చెయ్యకు, బుద్ధి లేని అడ్డగాడిదా. ఇందుకే అంటాను, అగ్గితో ఎంత జాగ్రత్తగా ఉండాలో అవనితో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి అని. మౌనంగా ఉందని రెచ్చిపోయారు. ఇప్పుడు చూడండి, మాట తట్టేసింది.